ఉత్తమమైనది ఇది. అహింస పరమో ధర్మ అని కదా ఆర్యోక్తి ప్రభు. మరి మానవుని అశాంతికి మూలము కోర్కెలే మహారాజా. మరి ఎట్టి కష్టముల్లోనైనా మనకు ధైర్యాన్ని ఇచ్చేది ఆత్మవిశ్వాసమే మహారాజా. ఆమెను వీధిని వెంట తిప్పుతూ ఆమె మానహరణానికై యత్నించుతున్నాడు. నేను ఏదో ఒకటి చేయకున్నా నా రాణివాసం రచ్చకెక్క మానదు. ఛీ! వీడు రాజ్యములో ప్రవేశించినదే తడవుగా దుష్కార్యములకు ఉపక్రమించినాడా? వీడి సమస్య పరిష్కారము కనబడుకున్నది. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? మాలిని సభాభావం దిశగా పరిగెత్తుతున్నది. ఆ వంటకానికి ఏమైనది? అయ్యో, బలభరితమైన పచ్చని చెట్లను పెకలించి వేయుచున్నాడే. అయ్యో, ఏమైంది వానికి? ఓ ఈ వలల ఆగాగు, నీ ప్రయత్నము ఉచితము కాదు సుమా. పూత పింజల గూడియుండి కోడి విల్లిదలనిచ్చు తోట వృక్షములేల పెరక చూతుమా. తెచ్చుచేటు దానికి దాని వేరు తాతను చెప్పితో ధాటి తక్కి నీవిక వీడి పొమ్ము. అది ఏమి వల్ల నేడు వింతగా ప్రవర్తించుకుంటుంది? కట్టెలు నిండుకున్నవా ఏమి? మన్నించండి మహారాజా, మీరు కూడా భక్తుగారి వలె నన్ను అపార్థము చేసుకుంటున్నారు. వంట కట్టెలకే పచ్చని చెట్టును నేను ఏలపాడు చేతును, వంటలోనికి కొన్ని కాయలు రాల్చనంచి తండ్రి. మీకు శ్రమ ఇచ్చినందులకు క్షమింపు. సెలవు మహారాజా. కాపాడి మానభిక్ష ప్రసాదించండి ప్రభు. ఎవరే నన్ను ఇచ్చట నిరోధించి నిన్ను రక్షించగల వీరుడు? ఇచ్చటనే కాదు, ఈ చతుర్దశ భువనాలలో నన్ను ఎదిరించి నిన్ను రక్షించగల వాడెమ్మడును లేడు. ఇక నీ యాగడములో చాలించి బుద్ధిగా నా వశవర్తరాలు ముఖము లేదా నాకు దిక్కమను ప్రభు. ఈ మహారాజురా నీవు శరణు వచ్చినది. ఈతడొక శిలా ప్రతిమ. ఈ మత్స్యరాజ్యానికి అసలైన మహారాజును నేనే. నన్ను శరణు వేడి నా కౌగిలిలో కలిగి అనంతానంద రసాబ్దిలో మునిగి తెలుము. నీ ఫలతలములు రింగని వారెవరు? అన్నయో తెలిసిన ప్రాజ్ఞుడు. నీ వారి మర్యాద నీది కాదా? ఇలా ప్రతిమనైన పెద్దవాడను చెప్పుతున్నాను. నీ ఆగ్రహమును విడనాడి శాంతించి వెడలినిసు సర్వజన ప్రశంసాపాత్రుడవు కాగలవు. దీని సంగతి ఇప్పుడు కాదు, తరువాత చూచేదాను. మహారాజా, ఇంతేనా మీ
నీ బాధ్యత. ఆ దుర్నితుడు నిరంకుశముగా పుణ్యస్త్రీని క్లారడి చేయుచుండా ప్రత్యక్షముగా చూచియు తగిన ప్రాయచిత్తం అనరింపక విడిచిపెట్టినచో ఇక మీ పరోక్షములో చేయ అకృత్యములను ఎవరాపగలరు? సామాన్యులకు ఒక నీతియు, రాజబంధువులకు ఒక నీతియునా? రాజధర్మము. సైరంధ్రి, నీకు ఆపద తప్పినది కదా, నిశ్చింతగా వెడలిపోక ఎందులకి కాలయాపన? నిశ్చింత సర్వసంగ పరిత్యాగులైన తమ బోటి సన్యాసులకున్నంత నిశ్చంత మా బోటి అబలలకు ఎట్లు ఉండును కంకుబట్టాలియా? ఈ రోజు గడిచినది రేపెట్లుండును ఆ మాత్రం ఊహింపలేరా? ఆ ఉన్మాది చూచిన చూపులు, పలికిన పలుకులు మీరు వినలేదా యతీశ్వరా? ఏమా ఉద్రేకం? ఎప్పుడు ఏది ఏ విధముగా జరగవలనో ఆ విధముగా జరిగి మనమంతా విధి చేతిలో కీలుబొమ్మను. అయినను నీ గంధర్వపతులు చూచి ఎవరకుందరా తప్పక ఏదో ఆలోచించి ఎందురు. గురుదేవులు సెలవిచ్చినట్లు నీవిక నిశ్చింతగా వెడలిపొమ్ము. ఎంత సొంపుగా మాట్లాడుచుంటేరి నాట్యాచార్య. అవును మరి, మీరు సొంపుగా కాక వీధిని ఎట్లు మాట్లాడేదరు? అయినను ఇటువంటి అనుభవములు తమ బోటి వారి దరిదాపులకు కూడా జరవే. ఆపదలు అక్కరిపురాణ నా గంధర్వపతుల శక్తి సామర్థ్యములు ఎందులకు మీరు కూడా వారి వల్ల నృత్యగాండ్రలో జోదరు. కావుననే నాకు ఏమా ఉద్రేకము? గంధర్వపతులెప్పుడు గాతురంతను పల్కి వారలందూరుట పాడియగుడే అప్రతిహత విక్రమార్కులై ఉండి నిన్గావలే కుంటిరే కారణాడో నిందమనం ఉన్న ధర్మ ప్రభువులో ఏ మార్గమునులో ఇగుదీర్ప ఎట్టి బాధలనైనా ఎట్టి ఎక్కులనైనా లోపవలెన్ సాధ్వినుర్విపైనా గాఢ నీ విలాపాలాప కథన జనిత నాట్య విన్యాసముల్ మాని నయముగాను భయము వీడుచు దేవుపై భారముల్చి రయమున వెడలమిక నీ రాణి కడకు అయ్యో అయ్యో ఓదార్పు కూడా నోచుకునే తినే. అయ్యో ఇంక నాకు దిక్కెవరు? అమ్మా అమ్మా మహారాణి, ఇంక నీవే నాకు దిక్కమ్మా, నీవే. ఏవి నిశ్చింతగా నిద్రించుచున్నారు? అచ్చట అపరాధి అయిన కీచుకుడు హాయిగా ఉన్నాడు. ఆ పన్నయ్య అయిన సతీ చింత తీర్పవలసిన ప్రాణపతి ఇచ్చట నిశ్చింతగా నిద్రించుచున్నారు. ఆ దైవమా, ఆ దైవమా, నేడు నేనెంత పాపము చేసుకుంటున్నావు కదా, ఎంత పాపము చేసుకుంటున్నా. మాలిని మనోవైక్లభ్యకారక రాసకుల పాంసక కీచక తొందర పడకరా. నీకే ఈ భీముండు సాక్షాత్తు మృత్యుదేవత పరిశ్వంగ సుఖమనే పొందు ఏర్పాటు చేస్తున్నాడు.
నీకిక ఏ మాలిని పొందుకోవలసిన పని ఏ ఉండదు. ఆహా ఆహా, ఎంతటి చక్కటి మార్గము తోచినది. నాథ, ఏమా పలవరింతలు? ఎవరిది? నీవాదేవి. పలవరింతల నిద్రించిన కదా పలవరింతలు వచ్చినది. నీ మానహరణముకు ఉపక్రించిన వారు జీవించి ఉండగా నాకు నిద్ర ఎట్లు వచ్చును దేవి, నిద్ర ఎట్లు వచ్చును? ఆహా, నేను వచ్చేసరికి మీరు చేయి పని అదే కదా నాథ. ఎందుకు వచ్చింది కళ్ళపల్లి మాటలు? 5 మగలుండి ఈ రీతి చింతాక్రాంత అయి మనవలసి ఉండుట నా పురాకృత పాప ఫలమే కానీ ఎవరిని అనుకోవలసిన పని లేదు. సరే, ఇక మీరు నిశ్చంతగా నిద్రింపుడు, నేను పోయేది. ఆగుము దేవి, ఇప్పటికే నా హృదయం ఘోర పరామవాకితే కుతకుతలాడుచుండ. దానిని మరలా నీ నిష్ఠురోక్తులతో మరింత జ్వలింపజేయకము దేవి. ఈ కష్ట పరంపరమంతటికి ఆ ధర్మనందరి ఔదార్యమే కారణము. అతడి అడ్డుపై ఉండేవాడు లేడు. ఈ కీచకాదముల సమస్య కూడా నీకుండేది కాదు. క్షమించండి నాథ, నా గతి పట్టించుకొనక అట్లు నిద్రించుచుంటేరేమో అని అట్లా అనుకుంటేనే కానీ వేరు కాదు. నిద్రించుటయా? ఈ పరిస్థితిలోన రాచవీధిని పడి నీవు గుండెలో పగులుచూ అరుచుచూ పరిగెత్తుచూ నిన్ను వెంటాడి వేధించుచూ ఆ నీచుడు కటకట కనులారా ఆఘోరము ఆజ్ఞపులోబడి మిన్న కుల్తిగాని విడచునే విడచునే భీముడు వాడిన తోలా ప్రాణముల్ తీయక పిరికి పందబోలే. ఏమి ఇదే చెప్పుతున్నాను. ఈ చేతులతో వానిని కడదేర్చకున్నా నేను మధ్యముండునే కాదు. ఇదే నా శబదం. ధన్యురాలను స్వామి, ధన్యురాలను. అన్నట్టు స్వామి, క్షణ క్రితము ఏదో చక్కటి మార్గం అంటిరి, ఏమది? అవునుదేవి, ఈ కీచకుని అంతము నుంచి యత్నమున యత్నమున నీవు నాకొక్కింత సహకరించవలసిన నేనా? అవును దేవి, నీవే. ఈ రాత్రంతయు ఎట్లను మేలుకొని తెల్లవారుచుండగానే ఆ కామాంధుడు నిన్ను వెతకుకొనుచు అంతఃపురమునకు ప్రవేశించు. అది గమనించి నీవు మెల్లగా ఉద్యానవనమునకు జారుకొని అప్పుడు అతడు అక్కడకు కూడా వచ్చాడు. అంతటి నీవే వానికి సిరునవ్వుతో ఎదురేగము దేవి. నా వల్ల కాదు స్వామి, నా వల్ల కాదు. ఏమీను కాదు, ఇది అంతయు ఒట్టి నటనయే. అయినను నీ పతి ఆజ్ఞ కొరకు వర్తించుతుంటివి. ఇందు నీ దోషం ఏమున్నది దేవి? నాథ, అన్నట్టు పరపురుషునితో సరస సల్లాపములా? ఏమీను కాదు, మా పాపము. ఏమయ్యో కాదు, ఇది అంతయు ఒట్టి నటనే దేవి. మీరేదేదో చెప్పుచుంటిరి. అంతగా ఆందోళన చెందవలసిన పని ఏమీ లేదు. చిన్నన్న గారి సూచన పడు ప్రశంసనీయం, దివ్యముగా ఉన్నది. ఇప్పట్టున ఎంతకు మించిన తరుణోపాయం ఏమీ లేదు. నీవెప్పుడు చితివి తమ్ముడు? చీకటిలో మీకు కనపడలేదు కానీ నేను వచ్చి చాలాసేపు అయింది. మీ ప్రసంగమునకు అంతరాయం కలిగించడానికి ఇష్టం లేక అచ్చటనే ఉండిపోతుంది. కానీ చిన్నన్న గారు, ఆ నీచుడు రహస్యముగా అంతమొందించుటకు మీరు నిర్ణయించిన సమయము స్థలము రెండు అమోఘముగానున్నాయి. పగలంతా ఆటపాటలు అలజడులతో నర్తనశాల ప్రొద్దుమోవు జరిగే భయంకర నిశ్శబ్దముతో ఆ నీచుడు ఎంత అరచిగి పెట్టినను ఎవ్వరికి వినబడదుగాక వినబడదు. ఆ ఏర్పాట్ల నీవు చూసుకున్నటకు నేనున్నాడు కదా. ఇంటివి కదా దేవి, నీవు ఇట్లేనను అతడు నర్తనశాల పుట్టినట్లు చేసిన చాలు. ఆపై వాని పని నే చూసుకుందును. నేను ఈ నటనము వనర్పలేనేమో ప్రభు. ఎట్లయినను మనసు చిక్కబరుచుకొని సహకరించితవా
ఆ నీచ కీచకుని పీడ నీకు వదలినట్లే దేవి. సరే సరే, అట్లే ప్రయత్నించదను. ఆపై ఆ భగవతేచ్ఛ. కానీ ఈ విషయమై మీ పెద్దన్న గారి అనుమతి చాలా ముఖ్యము సుమా. ఆ భారము నా బదులు వేరు. ఈ రాత్రికే వారికి ఆ విషయం నిర్ణయించి వారి అంగీకారమును కూడా తీసుకుంది. నీకు ఆ సందేహం అక్కర్లేదు. వింటివి కదా దేవి, ఇక నీ శాఖ ముస్కరిని పాలిట ప్రాసమ కాగలదు. నీవిక వెళ్ళి రమ్ము. అన్నగారు, మీరు పోయి నిష్క్రమింపుడు. నేను పెద్దన్న గారిని కలిసి విషయం ఎరింగించి వారి అనుమతి తీసుకుంది. అట్టే సోదరా, అన్నగారు నొప్పించు భారము నీది. అట్లనే అన్నగారు.